ఈరోజు మావోయిస్టుల పైన మీరు వ్యతిరేకంగా మీటింగ్ పెడతా ఉన్నారు. సో, వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వస్తాం, చర్చలు జరుపుతా ఉంటాం. లేకపోతే ఇంకా సరే మేము ఇంకా గన్నును కూడా వదిలేస్తాం. మేము ఇచ్చిన కొన్ని డిమాండ్లు పెడతాం, నెరవేర్చండి అని ప్రభుత్వం ముందు పెడతాం. మాకు అవకాశాన్ని ఇవ్వండి అని అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు శాంతి చర్చలు అనేది మీరు చెప్తున్నారు. శాంతి ఓకే, అందరు కావాలి శాంతి అనేది. ఎవరు కోరుకుంటారు? అశాంతిని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కనుక శాంతి అనే పేరు మీద మీరు ఏం చేస్తున్నారు అంటే చర్చలు అంటున్నారు. చర్చలు దేనికోసం అని నేను అంటున్నాను. అంటే శాంతి, మీరు ప్రజలకు ప్రభుత్వానికి శాంతి కావాలంటే మాతో చర్చలు చేయండి, లేదా మీకు శాంతి లేకుండా చేస్తాం. మేము ఇట్లనే మందు పాత్రలు పెడతాం, మేము ఇతరులే బాంబులు పెడతాం, మేము అడవులలో దాపెట్టుకుంటాం, మా స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాం, ఈ రాజ్యం పైన యుద్ధం చేస్తాం. కనుక మీకు శాంతి కావాలన్నా, శాంతి కావాలంటే మాతోటి చర్చలు చేయండి. ఇది కండిషన్ వాళ్ళు పెడుతున్నది. కనుక ఈ శాంతి చర్చలు అనే మాటలే బూటకం. నక్సలైట్ల సిద్ధాంతం వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యమే ఒక బూటకం, రాజ్యాంగం ఒక బూటకం, ఇక్కడ న్యాయ వ్యవస్థ బూటకం, ప్రతిదీ బూటకమే వాళ్ళ దృష్టిలో. కనుక వాళ్ళకి ఏది సరి అయింది అంటే మావో సిద్ధాంతమే సరైంది. చైనా చైర్మనే మా చైర్మన్, ఇది వాళ్ళ సిద్ధాంతం. కనుక చైనా చైర్మన్ వచ్చి మా దేశానికి చైర్మన్ ఎట్లకెళ్ళి అవుతాడు? ఎవడు కూడా పిచ్చోళ్ళ 140 కోట్ల మంది మేము. నీ సిద్ధాంతం కదా ఇది, నువ్వు చెప్పు, ఓపెన్గా చెప్పు. గోడ మీద రాస్తున్నావు ఏమని? గోడ మీద మాకు అర్థం కాదని నువ్వు ఎంత బాగా చెప్తున్నావు అంటే, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది. మీరంతా వినింటారు మీడియా వాళ్ళు ఇవన్నీ కూడా. నీకు ఏం కావాలనేది వాడు స్పష్టంగా చెప్తున్నాడు. ఒక చాక్లెట్ కావాలి, లేదో మ్యాంగో కావాలి, ఢిల్లీ వాళ్ళ స్వీట్ కావాలి, ఇది అడుగుతలేడు ఆయన. రాజ్యాధికారం కావాలంట, అది కూడా నీవు ఇస్తే తీసుకోవడంట. తుపాకీ గొట్టం ద్వారానే తీసుకుంటాడంట. సాధ్యమవుతుంది, ఖతం చేస్తాం, మేము తీసుకుంటాం, మీకెందుకు? ఇది కదా నీ సిద్ధాంతం. ఓపెన్గా మాట్లాడు, ఊరికే ముసిగేసి మాయ మాటలు మాట్లాడు. కనుక నేనేమంటున్నా అంటే, ఎప్పుడైనా సమాజంలో 2 దశలు ఉంటాయి. ఒకటేమో ఏమంటాము, శాంతంగా ఉండేటువంటిది వార్ టైం, పీస్ టైం. యుద్ధ సమయము, శాంతంగా ఉండే టైం. ఇప్పుడు వార్ టైం కనుక మీరు పీస్ గురించి మాట్లాడుతున్నారు. పీస్ టైంలో ఎప్పుడైనా పీస్ గురించి మాట్లాడినా మీరు? 50 ఏళ్ళ నుంచి మీరు యుద్ధం చేస్తున్నారు. మీరు ఒక బాంబ్ వేసిరి, డీజీపీ వ్యాస్ను ఖతం చేసేసరి, హయ్యెస్ట్ హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి కింద ఒక మందు పాత్ర పెట్టి లేపేసిరి. అది దేశాన్ని గజగజలాడిస్తారు కదా మీరు. వచ్చేసే ఇంకా రాజ్యం మా చేతిలోకి వచ్చేయని. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అని అంటే, సత్య సావు వచ్చింది కనుక మీకు శాంతి కావాలి అని. కనుక శాంతి కావాలనుకుంటే తుపాకీ వదిలేయండి. శాంతియే శాంతి ఈ దేశంలో. కనుక ఈ దేశం ప్రపంచానికి శాంతి గురించి చెప్పింది. ఈ దేశం అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇచ్చింది. సమస్యలు సాధించుకోవడానికి అహింసే ఒక సిద్ధాంతం, ఆయుధం అని గాంధీ కదా ప్రపంచానికి ఇచ్చిండ్రు. మీరు వచ్చి అట్లా కాదు, హింసే సిద్ధాంతం, తుపాకీ గొట్టమే రాజ్యాంగం, తుపాకీ గొట్టమే రాజ్యం. రాజ్యం కావాలనుకుంటున్నారు కదా, రాజ్యం కావాలనుకుంటే యుద్ధం చేయండి, బలిదానాలు చేయండి. ఈ ముచ్చట పెట్టకండి ఊకే వచ్చి మళ్ళీ చర్చలు గిచ్చలు అని చెప్పేసి. అంటే మీరు జర్నలిస్టే కూడా అసలు మావోయిస్టులు ఎందుకు మారుతూ ఉన్నారు, విద్యార్థులు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఆ లెవెల్లో కూడా మేము ఎనాలిసిస్ చేస్తూ ఉంటే మెయిన్గా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామం స్థాయిలో మెయిన్గా ఉన్నటువంటి దళితులు కావచ్చు, లేకపోతే ఇంకా వర్గాలు కొంచెం అణిచివేత ఉన్నటువంటి వర్గాలు, వాళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు ఆ ఊళ్ళలో, లేకపోతే కొంత వాళ్ళతో ఇబ్బందికి గురై ఇది కాదు మార్గం, ఇట్లా ఉంటే మాకు న్యాయం జరుగుతలేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, ఈ చట్టాలు ఏం పని చేస్తలేవు, పోలీసులు మాకు ఏం సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు మా మీద దాడులు చేసినా కూడా, లేదు దీనికి కంపల్సరీ తుపాకీ పట్టుకుందాం, విప్లవం చేద్దాం, వీళ్ళకి వ్యతిరేకంగా మారుదాం, ఆ ఉద్దేశంలోనే ఎక్కువ మంది నక్సలిజం వైపు మల్లుతున్నారని మనకు కనిపిస్తుంది. మీరేమంటారు? ఆ కాలం పోయింది. అది ఒకప్పుడు నిజంగా కూడా మన డెమోక్రసీ అంత మెచ్యూర్డ్గా లేదు. తొరలు వాళ్ళు బలమున్నోళ్ళు ఊర్లల్లో రాజ్యం ఏలినరు. అది ఫ్యాసిస్టు శక్తులు ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో 60లో 70లో ఇది హింస ఉండేది వాళ్ళది. కనుక ప్రభుత్వం కన్నా వాళ్ళే ఎక్కువ నియంత్రణ చేసేవాళ్ళు. అప్పుడు నాకు కూడా అనిపించేది, నక్సలైట్లు
మంచి పని చేస్తున్నారని అనిపించేది. యువకుడికి ఎవరికైనా అనిపిస్తుంది అన్యాయం చేస్తూనే కొట్టాలనే అనిపిస్తుంది. కనుక మీరు ఒక దశలో మీరు కొండపల్లి సీతారామయ్య లేకపోతే ఆ దశలో ఉన్నప్పుడు కొంత వరకు భూములు కూడా పంచారు, దొరలు భూములు ఖాళీ చేసి పారిపోయి వచ్చిండ్రు. ఇదంతా జరిగింది, నేను కాదనేమో అంటలేను కదా. ఇంకా అట్లనే ప్రజల ఆదరణ కూడా లభించింది ఆ టైంలో, ప్రజల ఆదరణ కూడా లభించింది. అయితే ఇప్పుడు ఒక మాట మీరు చెప్పిన మాటలు ఏమంటారంటే దళితులకు దిక్కు లేదు, వాళ్ళే దిక్కు. నేనేమంటున్నా అంటే నక్సలిజంలో దళితులకు దిక్కు లేదు, బయట దిక్కుంది. ఇప్పుడు ఉల్టా అయింది అంత పరిస్థితి. ఏంటంటే మీరు వాళ్ళు ఆకర్షింపబడి వచ్చిండ్రు, వస్తే మీకు అక్కడ ఆదరణ లభించిందా? మా దళితులకు నాయకత్వం ఇచ్చిర్రా మీరు? ఎందుకు మందకృష్ణ మాదిగ బయట వచ్చి ఇంత పెద్ద సామాజిక ఉద్యమాన్ని నడిపిండు? ఎందుకు గద్దరు ఇంత గొప్ప సామాజిక ఉద్యమంలో సమాజంలో కలిసిపోయిండు? మీ దగ్గర ఉంటే నాయకుడు అయ్యేటోడు కదా. మరి మీరు నమ్మిన రావాలి. మరి అదే లక్ష్మణ్ రావులు అదే వీళ్ళే కదా మీరు నడిపిన వాళ్ళంతా కూడా. ఏడ దిక్కుంది? నేను మొన్న కూడా ప్రశ్నించిన రాధా అమ్మాయిని, మాదిగోల పిల్ల, మీరు ఇన్ఫార్మర్ అని చెప్తే ఇన్ఫార్మర్ అని అనగానే 17 ఏళ్ళ పిల్లని ఎత్తుకపోయినరు మీరు. తల్లిదండ్రులు ఏం కావాలి? 24 ఏళ్ళు వచ్చే వాళ్ళకి సెంట్రల్ కమిటీలో ఉంది, మీకు మెడిసిన్స్ ఇస్తుంది, ఇది చేస్తుంది. సెంట్రల్ కమిటీలో ఉన్న పిల్ల ఇన్ఫార్మర్గా మారిపోతుంది అప్పుడే? అంత స్థాయిలో ఉన్న పిల్ల ఎట్లా ఇన్ఫార్మర్? విషయం ఏంటంటే మీరు చెప్పరు బయటికి, మీకు నచ్చను అని చంపాలనుకుంటే ఓ ముద్ర గజి కుక్క అని ముద్ర వేస్తారు, కుక్కను చంపేస్తారు. అట్లా ఈ పిల్లలను అమాయకుల పిల్ల 24 ఏళ్ళ పిల్ల మీవి అన్ని వ్యవహారాలు చూసింటుంది ఆ పిల్ల. మీవి ఈడ ఉన్నంత చక్కగా ఏముండవు, బయటికి చెప్తుంది. కనుక చంపేయకుంటే చంపుతుంది చెప్తుంది కదా, కనుక చంపాలి, వదిలేయచ్చు కదా. నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ మా దగ్గర ఎంతమంది ప్రచారకులు ఉంటారు, పని చేస్తారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పని చేస్తారు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. కొందరు పెళ్ళిళ్ళు కూడా లేకుండా పని చేస్తారు. ఆ స్వేచ్ఛ ఉండాలి కదా నీకు. ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు మీ వ్యవస్థలో? ఎందుకు చంపేస్తారు? ఆ పిల్లని చంపేస్తే మరి ప్యాంట్ ఉడవికి రోడ్డు మీద పడేసిపోయారు కదా దుర్మార్గులు. ఏడున్నారు మీ దళిత సంఘాలన్నీ ఏడున్నాయి? రాజను అవమానం చేసి చంపేసినప్పుడు గుత్తికోయలు 1,00,000 మంది ఈరోజు ఊరు వాడ వదిలిపేసి ఈడొచ్చి బతుకుతున్నారు కదా, బిక్కుమని చంపేస్తారు కదా మీరే. సాల్వాజుడు అనే పేరు మీద చంపేస్తారు 1,00,000 మంది. ఎంతమంది అరాగ్య నాయకుడు? నేను 1000 పేర్లు ఇస్తా, మీరు దళితులను నిమ్న వర్గాలను చంపేసి. దళితులకు నిమ్న వర్గాలకు దిక్కులేదు. పుక్కిడి పురాణం పాత రోజులు అవన్నీ కూడా తెలియక వచ్చిండ్రు వాళ్ళు. అప్పుడు నేనే చెప్తున్నా, అప్పుడు మంచే మీరు చేసింది, అప్పుడు మంచే. మారినాయి, రోజులు మారినాయి. ఇప్పుడు కంప్యూటర్ యుగం ఇది, ఇంటర్నెట్ యుగం ఇది. పిల్లలు ఇంత పిల్లలు యాప్ ఒకటి తయారు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కనుక సంపదను సృష్టిస్తున్నారు పిల్లలు. ఇప్పుడు నేను తీసుకుపోయి తుపాకీ చేతిలో పెడతా. ఇప్పుడు కూడా వాళ్ళ జీవితాలను ఇచ్చేస్తారా? రెచ్చగొట్టే ఉపన్యాసాలతోటి ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం బతకకూడదా? వాళ్ళు బతుకుతున్నారు, మీ వెంటనే రావాలన్నా. కనుక నేను ఫైనల్గా ఏమంటున్నా అంటే మీరు ప్రజలు నమ్మండి, ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయండి. అయ్యా మీ వెంట మేము వస్తాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నక్సలైట్ల నుంచి వచ్చిన వాళ్ళు, మాజీ నక్సలైట్ చాలామంది వాళ్ళ ఉద్యమాలను నిర్మాణం చేయగలుగుతారు. నాకు మంచి మోడల్, అందరికన్నా మోడల్ అంటే మందకృష్ణ మాదిగనే. ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయగలుగుతున్నారు వాళ్ళు. వచ్చిండు ప్రజా ఉద్యమాలే ఆయన పాట పాడితే చాలు కదా, ఊగిపోయారు కదా జనము. నేనేమంటున్నాను, వీళ్ళు నక్సలైట్లు అందరు చెడ్డోళ్ళని నేను అంటలే. మీరు నమ్మిన సిద్ధాంతము ఈ రోజుకు షూట్ కాదు, అది రాతి యుగం నాటి సిద్ధాంతము. మీరు మార్చుకోండి, జనజీవన స్రవంతిలో కలవండి. ఇప్పటికి కూడా మాయ మాటలు చెప్పి ఇంకా ప్రజలను మభ్య పెట్టకండి, ముఖ్యంగా యువతను మీరు మభ్య పెట్టకండి. ఇప్పుడున్న ఈ సోకాళ్ళు మేధావులు లేకపోతే పౌర హక్కుల సంఘాల వాళ్ళు, జర్నలిస్టులు ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వీళ్ళు ప్రమాదకరం. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెచ్చగొట్టి అదే సరైన సిద్ధాంతం, వాళ్ళు చేసేదే, వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. 10 మంది ఆడ గన్ను పట్టుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నక్సలైట్లు గొప్పలే వాళ్ళు. కానీ ఆ సిద్ధాంతం గురించి చెప్పి రెచ్చగొట్టి ఆ వైపు ఆకర్షిస్తున్న వీళ్ళున్న అర్బన్ నక్సలైట్లు వీళ్ళే అసలైన నక్సలైట్లు. చాలా పొరపాటు పడుతున్నాం. వీళ్ళు నక్సలైట్ కాదనకూడదు. అర్బన్ నక్సలైట్లు అంటే పెద్ద నక్సలైట్లు. తుపాకీ పట్టిన నక్సలైట్ల కన్నా వీళ్ళు పెద్ద నక్సలైట్లు, ఎందుకంటే వీళ్ళు దిమాగ్ తింటారు యువత. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అర్బన్ నక్సలైట్ విషయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అనే ముద్ర ఇస్తున్నారు అని ఒక వాదన వినిపిస్తుంది. మీరు ఏమంటారు? ముద్ర ఎందుకు? అసలు అర్బన్ నక్సలైట్వే కాదంటున్నా నేను, నీవు ఒరిజినల్ నక్సలైట్. ఎందుకని అంటే ఇగో ఆ సిద్ధాంతాన్ని నమ్మమంటున్నావు, ఆ తుపాకీ పట్టుకో అని చెప్తున్నావు, ఆ రాజ్యాంగాన్ని పట్టుకో, అంబేద్కర్ రాజ్యాంగం పనికిరాదని చెప్తున్నావు, రాజ్యాంగం మావో రాజ్యాంగాన్ని పొమ్మంటున్నావు నువ్వు. కనుక నువ్వు కదా దుర్మార్గు, ముద్ర వేసుడు ఏంది? నువ్వు నక్సలైట్ అని నేను అంటున్నా. కాదని ఎట్లా అంటావు చెప్పు? నక్సల్ సిద్ధాంతాన్ని ప్రొపగేట్ చేసేవాడు నక్సలైట్ కాదని ఎట్లా అంటారు?
ఈరోజు పీస్ టాక్స్ అని మాట్లాడుతున్నావు. నువ్వెవరు చెప్పు, నీకేమి అధికారం ఉంది వాళ్ళతోటి శాంతి చర్చలు జరపాలి, ఒక మాట చెప్పు అందరు. కానీ నువ్వు చర్చలు చెప్పి నీకే మధ్యవర్తిత్వం వహించగా అని నువ్వు నక్సలైట్ కాకపోతే ఇవన్నీ ఎట్లా చేయగలుగుతావు? వాళ్ళతో సంబంధాలు లేవు అని. మీరు ఇక్కడ ప్రభుత్వం అన్నట్టు గన్నును వ్యతిరేకించవచ్చు, కానీ ఐడియాలజీని మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఒక ఐడియాలజీ ఉంది, వాళ్ళకు ఐడియాలజీ ఉంది, దీన్ని ఎలా మీరు తప్పుపడతారు? అరే నేనే చెప్తున్నా, ఐడియాలజీలో ప్రాబ్లం లేదు, తుపాకీ ఒక్కటి వదిలేస్తే వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నా కదా. వాళ్ళే బాగా పనిచేస్తారు సమాజంలో అని చెప్తున్నా కదా. కనుక ప్రాబ్లం ఏంది? ఐడియాలజీ ఇది ఒకటే. ఒక విషయం నేను అడుగుతున్నా, భారతదేశం నయాన భయాన ఎంతోమంది త్యాగాలు చేసినాక మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చాక ప్రజలందరూ కలిసి అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగమే దిక్కు అని వాళ్ళు ఒప్పుకున్నారు, డెమోక్రసీని వెల్కమ్ చేశారు, ఓట్లు వేశారు, వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. నీవెవడు మధ్యన సందట్లో సడేమి అలాగ తుపాకీ పట్టుకొని వస్తావు, నాకు కావాలి రాజ్యాధికారం అని. కనుక అది కుదరదు. మాకు ఒకటే రాజ్యాంగం, తప్పో ఒప్పో ఇదే నమ్ముకున్నాం, మేము అంబేద్కర్నే నమ్ముకున్నాం. మీ మావోని నమ్మమంటే మేము నమ్మం, మమ్మల్ని అందరు నమ్మాలి, లేకపోతే సంపాడేస్తా అంటే సంపేసే, ఎంతమంది చంపుతావు చంపు. కనుక రాజ్యాంగం ఒకటే, రాజ్యాంగం ఒకటే, తుపాకీ ఉండాలి ఈ దేశంలో. ఇప్పుడు జనం ఆదరణ వాళ్ళకి లేనప్పుడు వాళ్ళే నశించుకోబోతారు కదా, ఐడియాలజీ లేకుండా పోతుంది కదా. మరి ప్రభుత్వమే ఒక కక్ష కట్టి ఎందుకు చేయడం? ఇక ప్రభుత్వము ఓటేసి వీళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, తమాషా చూడమని చెప్పనికే కాదు, ప్రభుత్వం ఇచ్చి పోలీస్ని ఇచ్చి ఆర్మీని ఇచ్చి పనిచేయండి అని చెప్పింది ప్రజలు చెప్పింది. కనుక చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళతో చర్చలు జరగాలి, అప్పుడప్పుడు నిషేధం ఎత్తేస్తాం, మాకు అవసరం ఉంటుంది నిషేధం పెడతాము, ఎన్నికలకు మాకు గెలిపిస్తే మీకు మళ్ళీ నిషేధం ఎత్తేస్తాం, ఇలా పార్టీలు కొన్ని ఉన్నాయి, గోడ మీద పిల్లు పార్టీలు, ఇవన్నీ కూడా చర్చలు కూడా జరిపినాయి వాళ్ళతో. చర్చలు జరిపినాయి, ఏం చేసినాయి మరి? చర్చలు జరిపినాయి, వదిలేసినాయి, మళ్ళీ చర్చలు జరుపుతాయి. ఇప్పుడు నిషేధం పెట్టింది ఇక్కడ కాంగ్రెస్, దాని మీద నిషేధం ఎందుకు పెట్టాలి? నువ్వు చర్చలు జరపాలి అన్నప్పుడు నిషేధం ఎట్లా పెడతావు? ఓ దిక్కు నిషేధం పెడతావు, ఇంకో దిక్కు చర్చలు అంటావు. ద్వంద్వ వైఖరి వల్ల అంతా కూడా. కనుక ఎప్పుడెప్పుడు ఇక్కడ కాంగ్రెస్లు కూడా చంపేసారు నక్సలైట్లను, చాలామంది నక్సలైట్లు కాంగ్రెస్లను చంపేసారు. ఇదే శ్రీపాదరావు లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళని ఆయనని చంపేసారు, హయగ్రీవాచార్యని చంపేసారు, మాధవ్ రెడ్డిని చంపేసారు, పెద్ద పెద్ద లీడర్లను చంపేసారు, మక్తల నర్సిరెడ్డిని చంపేరు, ఎంతమంది చంపేసారు. కనుక కాంగ్రెస్ వాళ్ళు కూడా నక్సలైట్లను చంపేసారు. ఎందుకంటే ప్రభుత్వం, అది ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి. తుపాకీ పట్టుకొని తిరిగేవాడు ఎవడున్నా వాడిని నిర్మూలించాలి, లేదంటే అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఆ పని కాంగ్రెస్ కూడా చేసింది. కానీ మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది? ఎన్నికలు రాగానే తగ్గుతుంది. ఎన్నికలు రాగానే వాళ్ళకి హామీ ఇస్తాయి, మీ మీద నిషేధం ఎత్తేస్తాం, మాకు ఓట్లు వేపియండి. చుట్టుపక్కల పల్లెటూర్లలో ముఖ్యంగా అడవులలో అదేంటారు ప్రాంతాలు వాళ్ళు గెలిపించి, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, నక్సలైట్లకు కాంగ్రెస్కు అండర్స్టాండింగ్ ఉంది, దేశవ్యాప్తంగా కూడా అండర్స్టాండింగ్ ఉంది. కనుక వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక 5 ఏళ్ళు నిలబడ్డ ప్రభుత్వాలు రాలేదు. ఇప్పుడు 15 ఏళ్ళు మోడీ ప్రభుత్వం నిలబడ్డది, అనేక రాష్ట్రాల్లో మోడీ ప్రభుత్వం ఉంది. అందుకే దీన్ని ఎండింగ్కి వచ్చింది కథ. కనుక ఇప్పుడు ఎండింగ్ అంటే అందరిని చంపుడు కాదు, తుపాకులు వదిలేసి జనజీవన సమితిలో కలవాల్సిందే. కలిస్తే ఏం ప్రాబ్లం లేదు, వెల్కమ్ చేస్తుంది వాళ్ళకు, అనేక స్కీమ్స్ పెట్టింది. కేసులే లేవు, నువ్వు సరెండర్ అయితే నీ 10 కేసులు ఇంతవరకు చంపిండ్రు, 10 మందిని చంపిండ్రు, అయినా నీ మీద కేసు లేదు. ఇది ఉట్టిగానైనా చేసింది? ఎందుకంటే సరే తప్పు చేసిండు, జనంలో కలవని ఏమవుతుంది అని. ఇది ఒక అవకాశం, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది. చేయొద్దని నువ్వెవరా అననికే, చేతులు కట్టుకొని ఉండనికనా? ప్రభుత్వం ఉన్నది మరి. కనుక నో, కగారు చర్చలు చేయాలి, కగారు ఆపాలి. నువ్వు శాంతి ఉన్నప్పుడే అది చేసి, ఇప్పుడు కూడా ఏం లేదు ఆడ, అందరు సరైన చంపిర్రు. శవాల్ని ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అంటారు? ఇది బాగుంది, చచ్చిన శవాలు ఇవ్వాలి, చివరి చూపు నోచుకోరా, లేకపోతే శవాలను గౌరవించాలి. ఇవన్నీ ఏంది ఇదంతా అంటే ప్రభుత్వం యొక్క పాలసీ. శవం అప్పజెప్పకూడదా? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి శవాలు ఇవ్వాలి, చాలాసార్లు ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వని కూడా ఉన్నాయి. అది ఇంటర్నల్ పాలసీ వాళ్ళది. నేనేమంటున్నాను, ఈ వాదనలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కరుణారసం పిండాలి జనంలో. ఈడ ఉన్న పోరలను ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొట్టాలి. అరే చూడు రాబోయే సచిన శవాలు కూడా ఇస్తలేరు, చివరి సూపు కూడా రప్పుకోండి, ఎవరికైనా నీకైనా నాకైనా అనిపిస్తుంది, అరే బాధ కదా అని అనిపిస్తుంది. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాల పాలసీ ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్కు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వరు. మేమైతే దాన్ని ఇవ్వకూడదు అని మేము అనలేదు. మేము హిందూ మతంలోనే ఉన్నాం, మా మతంలో చనిపోతే అంత్యక్రియలు చేసుకునే బాధ్యత కావాలి. సత్య సావు వచ్చినప్పుడు హిందువు కావాలి,
హిందుత్వం కావాలి. రాముడు రావణుని శవాన్ని ఎట్లా దహనం చేసాడు ముచ్చట మీరే చెప్తారు, మీరే అయ్యగారులు అందరూ. మళ్ళా బ్రాహ్మణ సిద్ధాంతం అంతా వచ్చి ఇప్పుడు చెప్తాడు ఇది ఎట్లా అంత పక్కకు అని హిందుత్వాన్ని దుమ్మెత్తిపోస్తుంటారు. మీరు దుర్మార్గులు. మీరు ఏ టైంలో ఏదో అవసరం ఉంటే అది మాట్లాడతారు. ఎప్పుడు ఒక స్టాండ్ ఉంటారా? కమాన్, హిందుత్వాన్ని నమ్ముతారా మీరు? చెప్పండి, బయటకు వచ్చి డిక్లేర్ చేయండి హిందుత్వమే చాలా గొప్పది అనండి. మరి నీకు చచ్చే సావు వచ్చినందుకు ముచ్చట ఇవంతా కూడా, కానీ వేరే ముచ్చట కాదు. అంటే మా చెవిలో పూలు పెట్టి ఇంకా జనాలకు ఏదో చెప్తా అనేది కాదు. నేనేమంటున్నా, తుప్పు పట్టిన తుపాకే ఇది, దాంట్లో పొగ కూడా రాదు. అధికారం ఇడిచిపెట్టు. వాళ్ళ గురించి ఇచ్చిపెట్టే వాళ్ళ ఐడియా గురించి ఇచ్చిపెట్టే వాళ్ళ తల్లి బాధ కన్నా కనిపిస్తలేదు ప్రభుత్వానికి. ఎవరికి? మావోయిస్టుల తల్లిల బాధ. అది అదేంది పోలీస్ యొక్క పాలసీ, అది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అంతేగాని తల్లి బాధ తండ్రి బాధ ఈ బాధలన్నీ మాకే ఉన్నాయి. నక్సలైట్లు బతకాలని మేము అంటున్నాం. బాజాప్తా బతకాలి, ప్రజల్లో జీవించాలి వాళ్ళు. ఇది మేమే డిమాండ్ చేస్తున్నాం. కనుక ఎందుకో తుపాకులు పట్టుకునే పని లేక ఎవడు పోకండి, ఇప్పటి నుంచి తుపాకీ సిద్ధాంతం దగ్గరికి ఎవడు పోకండి. అది పనికి వాళ్ళని చంపినాక వదిలేస్తారు, ఎవడు పట్టించుకోరు మిమ్మల్ని. కనుక వాళ్ళు ఉద్ధరించింది ఏం లేదు ఈ భూమి మీద. భూతల స్వర్గం ఒకటి కమ్యూనిస్టులు నిర్మాణం చేసిండ్రు, నక్సలైట్లు నిర్మాణం చేసిండ్రు అంటే మేము వెల్కమ్ చేస్తాం. మా దేశానికే మేము తెచ్చుకుంటాం దాన్ని. ఏడా ఉంది చూపియండి, ఒక మోడల్ చూపియండి. 50 ఏళ్లలో మీరు ఏం సాధించారు ఘనకార్యాలు? మీరు ఉన్న దగ్గర అభివృద్ధి లేదు, మీరున్న దగ్గర రోడ్లు లేవు, మీరున్న దగ్గర స్కూల్ కట్టనీయలేదు, హాస్పిటల్ కట్టనీయలేదు. మీరు ఏడ ఉంటే ఆడ జనాలకు సావు వచ్చింది. మీరు కనుక మీరు ఖాళీ చేయండి, డెవలప్మెంట్ వస్తుంది, ఆదివాసీలు బతుకుతారు వాళ్ళకు. మీ సిద్ధాంతమే తప్పుడు సిద్ధాంతం అని చెప్తున్నా కదా. మీరు మీ తుపాకులు వదిలేసేయండి. మీరు చక్కటి ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయగలుగుతారు. నేను సర్టిఫికేట్ ఇస్తున్నా మీకు. చేయండి, ప్రజల మధ్యకు వచ్చండి, ప్రజలను ఒప్పించండి, మెప్పించండి. దళితులకు సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో, రైతులకు సమస్యలు ఉన్నాయి, గిరిజనులో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవు, మొత్తం అయిపోయింది డెమోక్రసీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నో, అట్లేం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. నక్సలైట్లు ఇట్లా అంటున్నారు చూడండి, అవన్నీ నేను ఒప్పుకుంటున్నా. కానీ సమస్యల పరిష్కారం తుపాకీ కాదు. సమస్యలకు పరిష్కారం ప్రజలే, ప్రజా ఉద్యమాలే. ఇది మేము చెప్తున్నటువంటి విషయం. దీంట్లో తప్పేమైనా ఉంటే చెప్పండి. ఇదే ఓయూ నుంచి రాకేష్ కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, మొన్న రీసెంట్ కాల్పులో చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఉదాహరణ, అంటే ఒక ఒత్తిడిలో గురయ్యి ఏం చేయలేం అటువంటి పరిస్థితి, అందుకు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాకేష్ అయినా విజయలక్ష్మి అయినా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏదో చేయాలి, ఇక ఉద్రేకంలో ఎట్లయినా వాళ్ళు పోయిర్రు. చాలామంది వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇంకా పోయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది కావచ్చు అక్కడ ఉన్నవాడు, మా ఊరికి గన్ వస్తేనే పెన్ వచ్చింది, అందుకే ఈరోజు మేము ఇక్కడ చదువుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? ఇదే ఓయూ నుంచి వెళ్ళిన రాకేష్, ఉదయ్, లేకపోతే ఇంకేవో పేర్లు చెప్తున్నాం కదా, ఇదే యూనివర్సిటీ క్యాంపస్లో కథం పట్టించారు కదా, 100 ముక్కలు చేసి పడేసారు కదా. ఎందుకు? నో అన్నందుకు. మిమ్మల్ని నో అంటే చంపేస్తారా ఏంది? కనుక వాళ్ళు కూడా వాళ్ళవి ప్రాణాలే, పోయిన వాళ్ళవి ప్రాణాలే. ఇదే హైదరాబాద్ గడ్డ నుంచి రాధా పోయింది కదా, అట్లా నమ్మే పోయింది, మిమ్మల్ని నమ్ముకొనే వచ్చింది. మీరు ఏడుకుంటే ఆడికి వచ్చింది, అడవులు నమ్ముకొని వస్తే ఏం చేసిరు? శవం చేసి మీద పడేసారు కదా, జనం మీద పడేసారు. లా కూడా తీసి పడేసారు కదా. మీరు ముచ్చట చెప్తారు ఏంది? గీ పిల్ల కథలు చెప్పి మీరు రెచ్చగొట్టేబట్టే పిల్లలు ఇట్లా తయారైన పాపం, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఉదయ్ అయినా రాకేష్ అయినా వీళ్ళు కూడా బ్రతికి ఉండాలి. తప్పుదారి పట్టిస్తున్నారు, దారి తప్పినటువంటి యువత వాళ్ళు. కనుక మీరు తప్పుదారి పట్టించే వాళ్ళు ఈ పౌర హక్కుల నేతలు, ఈ మేధావులు, ఈ సంఘాల వాళ్ళు. దయచేసి ఈ పిల్లలను తప్పుదారి పట్టియకండి, వాళ్ళు గొప్ప ఇంజనీర్స్ అవుతారు. ఇదే నంబాల కేశవరావు ఆర్ఈసీలో చదువుకున్నాడు. ఆర్ఈసీలో మరి ఆయన టెక్నాలజీ చాలా గొప్ప వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులే, వాళ్ళు వాళ్ళకు పోతా ఉన్నారు, మేధావులు కదా. ఆయన కూడా తప్పుదారు. అదే సీతారామయ్య అక్కడే ఉండే వరంగల్లా ఆయన టీచరు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నాడు, ఆయన పోయిండు, ఈరోజు చచ్చిపోయిండు. ఆయన సాధించింది ఏం లేదు. అదే ఆర్ఈసీలో ఆయన పక్కన ఉన్న వినోద్ అనే పిల్లగాన్ని, బీహార్ నుంచి వచ్చిన పిల్లగాన్ని ఆ సిద్ధాంతం నో అంటే చంపిర్రు, వాళ్ళే చంపారు. ఆయన క్లాస్మేటే, ఆయన బెంచ్ మేటే కదా, చంపిర్రు కదా. మీ స్టోరీలు ఎవరు చెప్పేటోళ్ళు లేడీరా జనాలకు. మీ స్టోరీలే చాలా గొప్ప, హీరో వర్షిప్ నడుస్తుంది మీది. మీరు దుర్మార్గులు, మీరు రాక్షసులు అని చెప్పేటోళ్ళు లేడు. అసలైన రక్తపాతం ఈ దేశంలో చిందించింది వీళ్ళే కదా. ఇన్ని ప్రాణాలు తీసుకున్నారు కదా, వాళ్ళంతా గొప్పవాళ్ళు ఎందుకు అవుతారు అని అంటున్నా. నంబాల కేశవరావు ఎట్లా గొప్పవాడు అవుతాడు? అదే యూనివర్సిటీలో చదివి వచ్చిండు. ఈరోజు అదేంది, మీరు అసెంబ్లీ పార్లమెంట్లో పోండి, కృష్ణప్రసాద్, ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఈరోజు స్పీకర్గా నిలబడి మాటలు చెప్తున్నాడు కదా. ఆయన దళితుడు, ఆయన ఐఏఎం చదివిండు ఆ రోజులల్లా. నీ ఎంబడి వచ్చింటే ఏమవుతుండే? ఈ దేశంలో ఎంతమంది దళితులకు మలుపు అనే స్కీమ్ ఇచ్చిండు, లిడ్ క్యాప్ మూవ్మెంట్ తెచ్చిండు. లిడ్ క్యాప్ చెప్పులు తయారు చేసి దళితులు వాళ్ళని ఉద్ధరించిండు. ఆయన మేధావి అయ్యిండు.
మేధావి అయితే సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది? కేశవరావు బ్రతికుంటే రాకెట్ ఇస్తుండే ఈ దేశానికి, ఈ దేశాన్ని కాపాడుతుండే, ఇట్లా చచ్చే అవసరం లేకుండే. కేశవరావు పట్ల మాకు నెగిటివ్ ఎందుకు ఉంటుందండి? వీళ్ళంతా గొప్ప చదువులు చదువుకు తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళు. ఎలా ఆపగలుగుతాం విద్యార్థులు అటువైపు వెళ్ళకుండా? చెప్పాలి, నిజాన్ని చెప్పాలి. అందుకే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. నిజాన్ని వన్ సైడ్ చెప్పొద్దు ఎప్పుడు కూడా. మన తొలి వెలుగు నిజాన్ని పలకాలి. హీరో వర్షిప్ చేయొద్దు. కరెక్టే, మీకు ఒక్కసారి నక్సలైట్ చాలా గొప్పగా కనిపిస్తారు. మీరు చంపడమే తప్పంటుంది తప్ప అటు గన్ను పట్టుకోవడం కరెక్ట్ అని మేము చెప్తలేము. మీరు నేను మనతోని వెలుగున నేను రెగ్యులర్గా చూస్తుంటా కనుక రఘు పెట్టి ప్రతిదీ నేను వింటుంటా. నేను ఊరికే చెప్పడం లేదు కనుక మీరు అప్పుడప్పుడు చెప్తున్నారు ఈ తుపాకీ సిద్ధాంతం తప్పని కూడా మీరు చెప్తున్నారు. చెప్తూ కూడా మీరు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే ఈ సోకాల్డ్ ఇదేంది పౌర హక్కుల నేతలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు గంటలు ముచ్చట, నేను ఫస్ట్ టైం మీతో ముచ్చట పెట్టిన ఒక గంట సేపు. ఇదే కాశీం దగ్గర ఈ దగ్గర మీ కెమెరా ఎంత తిరిగింది, గంటలు ఎన్ని పెట్టిండ్రు నేను చూశాను కదా. ఇదే ఉద్యమం కాకుండా వేరే ఉద్యమాలు కూడా ఉన్నారు కాబట్టి ఇదే ఉద్యమం మాత్రమే చెప్తున్నా, వేరే చెప్తే నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ ఇదే ఉద్యమంలో హీరో మనకి ఏముంటుంది తమ్ముడు, నేను ఒకటే చెప్తున్నా, తుపాకీ పట్టినోడు ప్రతి ఒక్కడు హీరో. పవన్ కళ్యాణ్ సినిమాలో ఎట్లా కనిపిస్తాడో గట్లా కనిపిస్తాడు మీకు. తెలియక తుపాకీ పట్టిన వాళ్ళు అంతా హీరోలు కాదు, వాళ్ళు తప్పుదారి పట్టినటువంటి యువకులు. కనుక ఇప్పుడు నేను ఇదే రాధా గురించి రౌండ్ టేబుల్ పెట్టిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. మన ఛానల్ ఎంత కవర్ చేసినా నేను చెప్తున్నా కదా, మీరు తప్పని మీరు అంటలేను. మీరు హీరో వర్షిప్ చేస్తున్నారు. ఇది తప్పుడు సిద్ధాంతం, బూజు పట్టిన కాలం చెల్లిన సిద్ధాంతం. ఇది మన యువతను రైట్ డైరెక్షన్ ఇవ్వాలంటే ఈ హీరో వర్షిప్ ఆపాలి. దే ఆర్ నాట్ హీరోస్, దే ఆర్ జీరోస్. అది ఈ రోజుల్లో ఉపయోగపడేది కాదు. ఈ యువతకు ఇది ఉపయోగపడేది కాదు. ఇప్పుడున్న యువత చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇంకా డొక్కు తుపాకీ పట్టుకోనికి వాళ్ళు రెడీగా లేరు. కంప్యూటర్ను పట్టుకుంటున్నారు, ఎన్నెన్నో కనుగొంటున్నారు. కనుక దేశాన్ని ఈరోజు 4th ప్లేస్కి తీసుకెళ్లారు. అలా అని చెప్పేసి అంత బాగుందని నేను అంటలేను. పేదోడు ఉన్నాడు, పేదోని గురించి పోరాడదాం. మనమంతా కూడా ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేద్దాం. ఆపేయండి ఈ హింసా సిద్ధాంతం, ఆపేసేయండి. రక్తపాతం ఆపేసేయండి. దీని మీద ఇంకా పుక్కిడి పురాణాలు చెప్పడం ఆపేసి మీరు రండి అని అంటున్నాను. వాళ్ళందరినీ కాపాడుకుందాం. ఆ చర్చల ఏ ప్రాతిపదికన ఏంది అది మీరు ప్రపోజల్ పెట్టండి, ప్రభుత్వానికి పెట్టండి. మేము కూడా మాట్లాడతాం కావాలంటే. కమాన్ స్టాప్ అదేంది ఎన్కౌంటర్స్ అని కూడా మేము కూడా చెప్తాం. కానీ మీలో నిజాయితీ లేదు. 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమో శాశ్వతంగా తుపాకులు పడేయాలి, జనజీవన స్రవంతి కావాలి, ఒక గ్రూప్ అంటుంది. ఇంకో గ్రూపు తెలివిగా ఇప్పుడు తప్పించుకోవడానికి చర్చలు కావాలని అంటుంది. బూటకపు చర్చలు ఇవన్నీ కూడా. వాళ్ళ మాటల మాయాజాలంలో మనం పడొద్దు. ఎందుకంటే అది వాళ్ళ ఉద్యమమే, అది వ్యూహంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటారు మీ మీడియా ముందల. కనుక ట్రాప్ చేయడానికి, యూత్ను ట్రాప్ చేయడానికి మాట్లాడుతుంటారు. ఒక యువకుడు వచ్చేసి అరే అమిత్ షా నువ్వు ఆపకపోతే వస్తారా తుపాకులు తీసుకొని వీడేవాడు పోనికే. అరే వాడున్న తుపాకీ ఉండే వాడిని ఆపేస్తుంటే నువ్వు తుపాకీ తీసుకొని పోతావా? ఇది వీడికి కావాలి. ఇప్పుడు వీడికి ఇలా తుపాకీ తీసుకొని పోతాం అనేటువంటి యువకులు వీడికి కావాలి. ఇది తప్పుడు ప్రచారం ఇక్కడ జరుగుతుంది అని నేను మాట్లాడుతున్నా, అంతే. థ్యాంక్ యూ. ఇది ఏది ఏమైనా కూడా తుపాకీ అనేది తప్పు మార్గం. ఇక్కడ ఒక డెమోక్రసీ నెలకొంది ఈ కంట్రీలో, దీన్ని ఎవరైనా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే ప్రజా పోరాటాలు చేస్తారా, ఇంకా ఉద్యమాలు చేస్తారా, చాలా మన రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వాటిని వాడుకొని మనకు నచ్చిన ఐడియాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు జరిగిన అన్యాయాన్ని ద్వారానే, ఉద్యమాల ద్వారానే మనము ప్రజలలో చైతన్యం తెచ్చే మార్చగలుగుతుంది తప్ప గన్ను పట్టుకోనో లేకపోతే ఇంకేదో చేసి అడవులకు పోయి దాన్ని మనం మార్చుతాం అనేది అది కాదు. అది చెల్లిపోయింది. అంతే గతంలో జరిగినాయి, చాలా చూసాము. భూ పోరాటాలు చేశారు, భూములు పంచారు, అది చాలా అక్కడి వరకు యాక్సెప్ట్ చేశారు ప్రజలు కూడా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాలు మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదని మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికైనా అక్కడి నుంచి గన్ను వదిలి వస్తే జనాల్లోకి వచ్చి మీ ఉద్యమాలు చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వంశీతో అక్షిత్, హైదరాబాద్.